గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రైలర్ ఏదైతే హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి యావత్ జనసేన అభిమానులతో పాటు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్న రానే రోజైతే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ లాంచ్ అయితే కాకినాడలో జన సైనికులు అలాగే పవర్ స్టార్ అభిమానులు కూడా భారీ ఎత్తున ఎదురు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ట్రైలర్ లాంచ్, ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ నటన అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి చిత్రం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రోజున హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు ఊహించిన దానికన్నా ఈ సినిమా చాలా బాగా తీయడం జరిగింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేదల బలహీనుల ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమాన నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విడుదలైనటువంటి మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమా చూస్తుంటే రక్తం ఉప్పొంగిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ గుర్రం ఎక్కేటువంటి సీన్ చూస్తే నభూతో నా భవిష్యత్. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదలైన తర్వాత మరి ఇటువంటి ఆ ఎక్కేటువంటి సీను నేను చాలా రోజుల సినిమా చూస్తాను. చాలా బాగుంది. అలాగే ఈరోజు పులిని వేటాడేటువంటి బొబ్బిలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి రాజకీయాల్లో రౌడీయిజాన్ని గోండాయిజాన్ని ఏ విధంగా వేరుతా ఉన్నారో ఈరోజు పులిని వేటాడేటువంటి బొబ్బులుగా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. ఇది భావితరాలకి పూర్వం మనం యుద్ధ వీరుల్ని గుర్తించుకోవాలి. అలనాటి బ్రిటిష్ వారి మీద కానీ దుర్మార్గుల మీద ఈ భారతదేశాన్ని అణచివేసి మన యొక్క సొమ్ముని కానీ మన యొక్క డైమండ్స్, ముత్యాలు, వజ్ర వైడూర్యాలన్నీ దోచుకుని పోయేటప్పుడు మన యొక్క యుద్ధ వీరులు తిరిగిపడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి కానీ మెగా ఫ్యామిలీకే చెల్లింది. ఒక ప్రేమ కథా చిత్రం తీయాలన్నా, ఒక హాస్య కథానాటక చిత్రం తీయాలన్నా, ఒక యుద్ధ వీరుల సినిమా తీయాలన్నా మెగా ఫ్యామిలీకే చెల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ హిట్ అవుతా ఉంది హరిహర వీరమల్లు. బ్లాక్ బస్టర్ హరిహర వీరమల్లు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. చెప్పండి, ఎలా ఉంది ఈ యొక్క ట్రైలర్ చూసారు? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాజకీయాలకి ఆయన యువతకి ఎటువంటి సందేశం ఇచ్చేందుకు ఈ సినిమా కనబడుతుంది? హరిహర వీరమల్లు చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఆయన చేసినటువంటి నటన మనకి భారతదేశంలో చరిత్ర అంతా మన కళ్ళ ముందు కట్టొచ్చినట్టుంది. ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టు గుర్రం మీద ఎక్కే సీను ఇప్పుడు దాకా కూడా ఏ కథానాయకుడు కూడా చేసి ఉండలేదు. కాబట్టి అంటే ఏ విధంగా ఆయన ఎక్కాడన్నదంటే ఆ విధంగా రాష్ట్రాన్ని కూడా నడిపించబోతున్నారనే ఒక సందేశాన్ని మన అందరికీ తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అయితే పూర్వం మన భారత సంపదను ఏ విధంగా దోచుకొని పోయారో వాళ్ళని ఏ విధంగా మన నాయకులు ఆ రోజున ఉన్నటువంటి వీరులు ఏ విధంగా అరికట్టారో మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా సందేశం ద్వారా రాబో రోజుల్లో ఒక ప్రక్షాళన చేసి ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు యావత్తు భారతదేశాన్ని కూడా ఒక మంచి దేశంగా చేసే ఒక మొట్టమొదటి మెట్టని మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఈ సినిమా వెళ్ళబోతుందని చూస్తున్నాం. ఇది ఆ పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జనసేన సంబంధించిన నాయకులు అలాగే జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీ ఎత్తునైతే ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ అయిన నేపథ్యంలో భారీ ఎత్తునైతే థియేటర్ల వద్ద అయితే కాకినాడలో సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే జనసేన నాయకులు అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి తొలి చిత్రం ఏదైతే గతంలో మన భారతదేశ యొక్క పూర్వ వైభవం ఏ విధంగా ఉండేది, మన సంపదను ఏ విధంగా దోచుకునేవారు అనే దాన్ని అయితే కళ్ళకు కట్టినట్టుగా చూపించేందుకు ఈ యొక్క సందేశం, అలాగే ఆంధ్ర రాష్ట్ర పాలనను కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అందిస్తున్నారు అనే తీరులో కూడా కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారని ప్రధానంగా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ట్రైలర్ లాంచ్ నేపథ్యంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పుకోసి ప్రధానంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.